Alright guys, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ద వేవ్ లెంత్ ఆఫ్ సెకండ్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్. సో లైమన్ సిరీస్లో సెకండ్ లైన్ వేవ్ లెంత్ ఎంతో కనుక్కోవాలా. సో దేనికంటే హైడ్రోజన్ ఆటమ్కి హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రంలో సో లైమన్ బాల్మర్ ఇలా కొన్ని సిరీస్లు ఉంటాయని మాట్లాడుకుంటాం. సో అందులో లైమన్ సిరీస్లో సెకండ్ లైన్ వేవ్ లెంత్ ఎంతో కనుక్కోవాలా. ఓకే రైట్. సో అంటే 8r/9 9 రైట్. ఇక్కడ సో మనకి n1 ఎంతో తెలియాలా, n2 ఎంతో తెలియాలి, n1 ఎంతో తెలియాలి, n2 ఎంతో తెలియాలి. సో ఒకసారి స్పెక్ట్రల్ లైన్స్ చూద్దాం. సో లైమన్ సిరీస్, ఓకే దిస్ ఈజ్ లైమన్ సిరీస్ అనుకో. సో ఇది ఏంటంటే ఇది ఫైనల్ ఆర్బిట్ అనమాట, ఫైనల్ లైన్ అనమాట. సో ఎలక్ట్రాన్ అనేది ఎక్కడికి ఎక్సైట్ అయినా సరే చివరికి రావాల్సింది ఎక్కడికంటే ఎక్కడికే. సో దీని నెంబర్ ఎంతంటే 1. ఓకే సో ఇది ఫైనల్ ఆర్బిట్. ఇది లైమన్ సిరీస్లో ఫైనల్ ఆర్బిట్ n = సో 1 ఇది. సో ఇది సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఫైనల్ ఆర్బిట్ పైది ఏమైపోద్ది అంటే ఇది ఫస్ట్ ఆర్బిట్ అయ్యింది, ఇది సెకండ్ ఆర్బిట్ అయ్యింది, ఇది ఫస్ట్ లైను, ఇది సెకండ్ లైను. సో ఇది ఫైనల్, ఇది ఫస్ట్ సెకండ్. సో లైమన్ సిరీస్లో సెకండ్ లైన్ నెంబర్ ఎంత, ఎన్ వాల్యూ ఎంత అయిపోద్ది అంటే ఇక్కడ ఇది 1, ఇది 2, ఇది 3. సో ఎలక్ట్రాన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి డీఎక్సైడ్ అవుతుందంటే ఈ 3 నుంచి 1కి డీఎక్సైడ్ అయిపోద్ది అనమాట. సో n3 to n1 ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే సో సెకండ్ లైన్ నుంచి డీఎక్సైడ్ అవుతుందంటే ఎక్కడి నుంచి అవుతుందంటే n3 to n1 అయిపోతుంది అనమాట. సో n3 వాల్యూ ఎంత, సో n = 3 అయిపోతుంది. సో 3 నుంచి 1కి ఎక్సైట్ అవుతుంది. సో n2 వాల్యూ 3 అయ్యింది. n1 వాల్యూ ఎప్పుడు కూడా ఆల్వేస్ 1 ఉంటుంది అనమాట. ఎలక్ట్రాన్ ఎక్కడికి ఎక్సైట్ అయినా సరే చివరికి రావాల్సింది ఎక్కడికంటే n1లోకి రావాలా. 2కి ఎక్సైట్ అయినా ఇక్కడికి వస్తుంది, 4కి ఎక్సైట్ అయిన తర్వాత లైన్లోకి ఎక్సైట్ అయినా 1కి వచ్చింది, తర్వాత లైన్లోకి ఎక్సైట్ అయినా 1కి వచ్చింది. ఇన్ఫైనట్ ఎక్కడికి ఎక్సైట్ అయినా సరే చివరికి మళ్ళీ తిరిగి రావాల్సింది ఎక్కడికంటే ఫైనల్ ఆర్బిట్కి రావాలా, అంటే 1కి రావాలన్నమాట. సో n1 ఆల్వేస్ ఎంత ఉంటుందంటే 1 కింద తీసుకుంటాం రైట్. సో ఇప్పుడు వేవ్ లెంత్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంటంటే 1/λ r(z²) × 1/n1² 1/n2². సో ఇది ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఇది రైట్. సో 1/λ, ఆర్ అంటే రిడ్బర్గ్ కాన్స్టెంట్ అంటాం దాన్ని, జెడ్ అంటే ఇక్కడ అటామిక్ నంబర్. సో ఏ స్పెక్ట్రమ్కి తీసుకుంటున్నామంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్కి తీసుకుంటున్నాం. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత అంటే 1. సో జెడ్ వాల్యూ ఎంత తీసుకుంటామంటే 1 తీసుకుంటాం అనమాట. సో z = 1 అంటే 1² 1/n1². n1 అంటే 1, n1 ఆల్వేస్ 1 అనుకున్నాం. సో 1/1². n2 ఎంత 3, 1/3² ఎలా వచ్చింది. సో దీన్ని సాల్వ్ చేస్తే కనుక 1/λ = r × z1, z 1ఏగా. సో r × 1 6, 1/1 8, 8/9. సో 1/λ = ఎంత వచ్చింది మనకి 8r/9 వచ్చింది ఫైనల్గా. సో 1/λ వాల్యూ 8r/9 వచ్చింది సారీ. సో ఇక్కడ ఏం కావాలన్నాడంటే వేవ్ లెంత్ కావాలన్నమాట. సో వేవ్ లెంత్ అంటే ఏంది ఇక్కడ మనకి లాంబ్డా, కానీ మనకు వచ్చిన వాల్యూ ఏంటి 1/λ. సో లాంబ్డా కావాలంటే దీన్ని రివర్స్ చేసుకోవడమే. దేర్ఫోర్ వేవ్ లెంత్ లాంబ్డా = 9/8r. ఓకే సో హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రంలో సెకండ్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్కి వేవ్ లెంత్ ఎంత ఉండిద్ది అంటే λ = 9/8r రైట్. సో ఆప్షన్స్లో ఏడుందో చూడు. సో ఇట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ బి. క్లియర్ రైట్. ద నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ అండ్ యాంగులర్ నోడ్స్ ఆఫ్ 4f ఆర్బిటాల్ రెస్పెక్టివ్లీ. సో 4f ఆర్బిటాల్లో యాంగులర్ నోడ్స్ ఎన్ని ఉంటాయి, రేడియల్ నోడ్స్ ఎన్ని ఉంటాయో తెలియాలా. ఓకే సో ఫస్ట్ రేడియల్ నోడ్ అంటే ఇక్కడ రేడియల్ నోడ్. సో ఇది ఎలా చెప్పుకుంటామంటే సో ఒక న్యూక్లియస్ ఉంది, యాటంలో న్యూక్లియస్ ఉంది. సో దీని చుట్టూ ఏమైపోద్దంటే ఆర్బిట్స్ ఉంటాయని మాట్లాడుకుంటాం. ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ మనకి ఎక్కువ అవైలబుల్గా ఎక్కడ ఉంటాయంటే ఆర్బిట్లో రివాల్వ్ అవుతాయని మాట్లాడుకుంటాం. ఓకే సో ఇక్కడ ఆర్బిట్కి మధ్యలో డిస్టెన్స్ ఉంది కదా. సో ఈ ఏరియాలో మనము ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ అనేది ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండదు. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ అనేది ఈ మధ్యలో ఆర్బిట్స్ మధ్యలో వి కాంట్ ఫైండ్ అనమాట. అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి కనిపించవు. సో దీన్ని ఏమని పిలుస్తామంటే అలాగా ఎలక్ట్రాన్స్ ప్రాబబిలిటీ లేని ప్లేస్లో ఏమని పిలుస్తామంటే రేడియల్ నోడ్ అంటాం. ఓకే సో రేడియల్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు రేడియల్
నోడ్ దీన్ని ఎట్లా రాసామంటే n మైనస్ ఎల్ మైనస్ 1. సో ఇది ఫార్ములా n స్మాల్ ఎల్ మైనస్ 1. స్మాల్ ఎన్ అంటే ఇక్కడ. సో ఇంకొకటి యాంగులర్ నోడ్ అని అడుగుతున్నాడు. యాంగులర్ నోడ్కి ఫార్ములా ఏంటంటే జస్ట్ ఎల్ విచ్ మీన్స్ సబ్సెల్ నెంబర్ ఎంత ఉంటుందో యాంగులర్ నోడ్ కూడా అంతే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏ ఆర్బిటల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే 4f ఆర్బిటల్కి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. యాంగులర్ నోడ్స్, రేడియల్ నోడ్స్. సో 4f అంటే n ఈక్వల్ టు ఎంత అయింది? n ఈక్వల్ టు 4 అవుద్ది. ఇక్కడ ఏ వాల్యూ ఉంటే అదే n వాల్యూ. సో సబ్సెల్స్ ఇక్కడ ఎస్, పి, డి, ఎఫ్, ఎస్పీడిఎఫ్ సబ్సెల్స్ ఉన్నాయి. ఎస్ వాల్యూ ఎంత? ఎస్కి ఎల్ వాల్యూ 0, పి వాల్యూ 1, డి 2, ఎఫ్ 3. సో ఇవి సబ్సెల్ వాల్యూ ఎల్ వాల్యూస్ అనమాట. 0 నుంచి స్టార్ట్ అయిపోతాయి ఎల్ వాల్యూస్ అనేవి. సో ఇక్కడ ఎఫ్ వాల్యూ ఎంత? 3. సో ఎల్ వాల్యూ ఎంత అయిపోద్ది అంటే 3 అయిపోద్ది. సో దీనికి రేడియల్ నోడ్ ఫైండ్ అవుట్ చేసామనుకో, ఎన్ వాల్యూ ఎంత? 4, ఎల్ వాల్యూ ఎంత? 3 మైనస్ 1. టోటల్గా ఎన్ని క్యాన్సిల్ అయిపోతే 0 మిగిలిద్ది. సో రేడియల్ నోడ్స్ ఏంటంటే 4f ఆర్బిటల్కి 0. నెక్స్ట్ యాంగులర్ నోడ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎల్ వాల్యూ ఎంత అయితే యాంగులర్ నోడ్ అంతే ఉంటుంది. సో ఎల్ వాల్యూ ఎంత 4fకి? ఎఫ్ వాల్యూ ఎంత? 3. సో యాంగులర్ నోడ్స్ ఏంటంటే 3 ఉంటాయి. సో మనకి ఈ రెండు వరుసగా అడిగాడు కాబట్టి రేడియల్ నోడ్స్ ఏమో 3 ఉన్నాయి, రేడియల్ నోడ్స్ ఏమో 0, యాంగులర్ నోడ్స్ ఏమో 3 ఉన్నాయి. ఆప్షన్లో ఎక్కడ ఉందో చూడు. సో ఫస్ట్ ఆప్షన్ 0, 3.